డిసెంబర్ 2025 నాటికి బందరు పోర్టు నిర్మాణం పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అమరావతికి అనుసంధానంగా ఉండే పోర్టు ఇదేనని, రాజధాని పోర్టుగా దీన్ని అభివృద్ధి చేస్తామన్నారు. పరిశ్రమలకు కూడా ఇక్కడ అవకాశం ఇస్తే ఎగుమతులు పెరుగుతాయన్నారు. మచిలీపట్నం అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పోర్టు పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. పోర్టు పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. పనులు పరిశీలించిన అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. అమరావతికి అనుసంధానంగా ఉండే పోర్టు ఇదేనని, రాజధాని పోర్టుగా దీన్ని అభివృద్ధి చేస్తామన్నారు. పరిశ్రమలకు కూడా ఇక్కడ అవకాశం ఇస్తే ఎగుమతులు పెరుగుతాయన్నారు. మచిలీపట్నం అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. గతంలో ఈ ప్రాజెక్టును ప్రారంభించి మొదలుపెట్టిన పనులను గత పాలకులు నిలిపివేసినట్లు చెప్పారు. ఈసారి బందరు పోర్టు పనులు పూర్తి చేసి చూపుతామన్నారు. పోర్టులో 4 బెర్తులున్నాయని, వాటిని పెంచాల్సిన అవసరం ఇప్పుడు లేదన్నారు. అవసరమైతే భూ సమీకరణ మళ్లీ చేపడతామన్నారు. బందరు పోర్టు, రైల్వే లైన్, జాతీయ రహదారులతో మచిలీపట్నం రూపురేఖలు మారిపోతాయన్నారు. ప్రభుత్వ ఆస్తులను గత ప్రభుత్వం దోచుకుందని, వాటిపై విచారణ చేసి స్వాధీనం చేసుకుంటామన్నారు. బందరు కళాశాలకు పూర్వ వైభవం తీసుకొస్తామని సీఎం తెలిపారు. మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ బాలశౌరి తదితరులు సీఎం పర్యటనలో ఉన్నారు. ఎన్నోసార్లు చెప్పాను మీ అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ, ఎంత పరిపాలన భ్రష్టు పట్టించిందంటే, ఒక పక్క స్వచ్ఛ భారత్ పెట్టి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కింద ఎక్కడికక్కడ కార్యక్రమాలు చేసి ఈ సమయంలో ఈ 5 ఏళ్లలో కొన్ని కోట్ల మెట్రిక్ టన్నులు వేస్ట్ జనరేట్ చేసి ఎక్కడికక్కడ స్టాక్ చేసి పెట్టారంటే ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి నాకు అలాంటి ప్రభుత్వాన్ని ఏమనాలి అర్థం కావడం లేదు. వాళ్ళ యొక్క ప్రాధాన్యతలు దీన్ని బట్టి అర్థం అవుతాయి. దాన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తూ భవిష్యత్తులో ఇవన్నీ ప్రక్షాళన చేయాలంటే మాకు 1 or 2 years 2-3 సంవత్సరాలు బట్టే పరిస్థితి వస్తూ ఉంది ప్రక్షాళనకు మాత్రం. అక్కడి నుంచి భవిష్యత్తు కార్యక్రమాలు అయితే ఇంకా సమయం తీసుకునే పరిస్థితి వస్తుంది. అంత భ్రష్టు పట్టించారు. ఏదేమైనా వ్యవస్థలన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేస్తాం. ఇప్పుడే నేను మచిలీపట్నం పోర్టుకి వెళ్ళి వచ్చాను. పోర్టు చూశాను. సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్కి వచ్చాను. దగ్గర 3,669 కోట్ల రూపాయల ఖర్చుతో పీపీ మోడల్లో ఈ ప్రాజెక్ట్ పూర్తి అవ్వాలి. అక్టోబర్ 2025కే పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. కానీ పనులు మాత్రం 26% ఇప్పటికి పూర్తయినాయి. 24% 865 కోట్ల రూపాయల వర్త్ పనులు పూర్తయినాయి. రేపు ఎల్లుండో డెవలపర్ పిలిపించి గట్టిగా చెప్తాను. చెప్పి ఎట్టి పరిస్థితుల్లో 25కు పూర్తయ్యేట్టుగా ఈ ప్రాజెక్ట్ ని స్పీడప్ చేస్తాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుమార్తెలు ఆత్య, పొలేనా అంజనా, దర్శకుడు త్రివిక్రమ్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం ప్రాయశ్చిత్త దీక్షను విరమించారు. గొల్ల మండపంలో పండితులు ఆయనకు వేదాశీర్వచనం చేశారు. టీటీడీ అధికారులు పవన్కు స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆ తర్వాత ఆయన తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రానికి వెళ్లి పరిశీలించారు. తిరుమల లడ్డూ కల్తీ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత నెల 22న ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టిన విషయం తెలిసిందే. 11 రోజుల పాటు దీక్షను కొనసాగించారు. అందులో భాగంగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రాయశ్చిత్త దీక్షను విరమించారు. గొల్ల మండపంలో పండితులు ఆయనకు వేదాశీర్వచనం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు పవన్ కళ్యాణ్కు స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు. ఆ తర్వాత ఆయన తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రానికి వెళ్లి పరిశీలించారు. కుమార్తెలు ఆద్య, పొలేనా అంజనా, దర్శకుడు త్రివిక్రమ్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. వారాహి డిక్లరేషన్ బుక్తో ఆలయం వెలుపలకు పవనిచ్చారు. చేతిలో ఎర్ర పుస్తకం ఉండటంతో ఆసక్తిగా భక్తులు గమనించారు. కాలినడకన సమయంలో తన వెంట ఉంచుకున్న డిక్లరేషన్ పుస్తకాన్ని స్వామివారి దర్శనానికి వెళ్లినప్పుడు తీసుకువెళ్లారు. ఇవాళ రాత్రికి తిరుమలలోనే బస చేయనున్న డిప్యూటీ సీఎం రేపు సాయంత్రం 4:30 గంటలకు తిరుమల నుంచి తిరుపతికి చేరుకుంటారు. రేపు 5:30కు జ్యోతిరావు పులే విగ్రహం వద్ద నిర్వహించే వారాహి సభలో పాల్గొంటారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో దసరా ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తామని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ ఉంటుందని, భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించేలా పనిచేస్తారని, ఏ ఉద్యోగి కూడా భక్తుల పట్ల అమర్యాదగా ప్రవర్తించరని అన్నారు. మహిళలకు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారికి ప్రత్యేక ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆమెకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం చేయించారు. దుర్గమ్మ దర్శనం అనంతరం దసరా ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దసరా ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. టైం ప్రకారం ప్రోటోకాల్ దర్శనాలుంటాయని అన్నారు. దసరా ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారని చెప్పారు. మహిళలకు, వృద్ధులకు, అనారోగ్యంతో ఉన్నవారికి ప్రత్యేక ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. అధికారుల సమన్వయంతో ఉత్సవాలను విజయవంతంగా చేస్తామని చెప్పారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ ఉంటుందని, భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించేలా పనిచేస్తారని, ఏ ఉద్యోగి కూడా భక్తుల పట్ల అమర్యాదగా ప్రవర్తించరని అన్నారు. రేపటి నుంచి జరగబోయే దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈరోజు అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఇక్కడున్న ఏర్పాట్లన్నీ కూడా పరిశీలించడానికి ఒకసారి రావడం జరిగింది. విశేషమైన నవరాత్రి ఉత్సవాలకి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి వచ్చిన తెలుగు వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావటం, ఈ నవరాత్రులు కూడా ఆ అమ్మవారిని దర్శించుకోవడం, ఆశీర్వాదాలు తీసుకోవడం అన్నది మనకందరికీ కూడా ఆనవాయితీ. భక్తులకి ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా క్యూ లైన్లో కానీ, వచ్చిన ఆడవాళ్ళకి కానీ, అదేవిధంగా చంటిబిడ్డ తల్లులకి కానీ, ముసలి వాళ్ళకి కానీ, కొంచెం అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి కానీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకమైన దర్శనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రోటోకాల్ దర్శనాలకు కూడా ఒక టైం బాండ్ అనేది ఏర్పాటు చేసుకుని మార్నింగ్ 8 to 10 ఒకటి, తర్వాత 2 to 4 ఒకటి, ఒక టైం బాండ్ కూడా పెట్టుకుని ఆ ప్రోటోకాల్ దర్శనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన భక్తులకు ఎవరికి కూడా ఇబ్బందులు కలగకుండా అన్ని రకాలైన సౌకర్యాలు కల్పించి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎండోమెంట్ డిపార్ట్మెంటు, హోమ్ డిపార్ట్మెంటు, అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అన్ని డిపార్ట్మెంట్లు కూడా, మున్సిపల్ శాఖ అందరూ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. నిన్ననే దాని మీద సమీక్షలు కూడా నిర్వహించుకోవడం జరిగింది. ఓవరాల్గా ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయవాడ నగరాన్ని సుందరీకరణ చేయడమే కాకుండా వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా ఆధ్యాత్మికంగా అమ్మవారిని కొలుచుకొని ఇక్కడ నుంచి ఆశీర్వాదాలు తీసుకుని వెళ్ళే విధంగా ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినియోగించుకోవాలి. మీ సూచనలు, సలహాలు కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. పర్టికులర్గా ఫ్రెండ్లీ పోలీసింగ్ గురించి మేము ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాము. అదే రకంగా ఈరోజు కూడా పోలీసులే, మీరు చాలా సందర్భాల్లో మీరు మొన్న చూసారు, విజయవాడకి ఫ్లడ్ వచ్చినప్పుడు కూడా ఆ రోజు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వీస్ కానీ అన్ని డిపార్ట్మెంట్ వారు సర్వీస్ అలాగే చేశారు. అట్ ద సేమ్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా వర్క్ చేయడమే కాకుండా మానవతా దృక్పథంతో పనిచేసిన సందర్భాలు కూడా మీరందరూ కూడా చూస్తున్నారు. అదేవిధంగా ఈరోజు కూడా క్యూ లైన్లో ఉన్న వాళ్ళు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నాం. అదేవిధంగా హోల్డింగ్ ఏరియాస్ ఇంతకుముందు ఒకటే ఉండేది, కానీ ఈరోజు ఒక 7 హోల్డింగ్ ఏరియాస్ పెట్టుకున్నాం. కాబట్టి భక్తులను వదిలే టైంలో కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటాం. ఎవరు ఏ ఉద్యోగి కూడా భక్తుల పట్ల అమర్యాదగా ప్రవర్తించారు. మానవ సేవే మాధవ సేవగా భావించాలని, సమాజానికి మనం చేయగల పెద్ద సేవ చుట్టుపక్కల ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి సృజన అన్నారు. మున్సిపాలిటీ సిబ్బంది వారి బాధ్యతలు వారు చేస్తున్నా ప్రజలు కూడా తమ వంతు పాత్ర పోషిస్తూ బాధ్యతగా మెలగాలని, ప్రజల్లో అవగాహన కల్పిస్తూ గత 10 ఏళ్ల నుంచి స్వచ్ఛ భారత్ సంకల్పం తీసుకోవడం జరిగిందన్నారు. గత 10 ఏళ్లలో స్వచ్ఛత పరంగా అనేక మార్పులు జరిగాయని తెలిపారు. ప్రజలు, వ్యవస్థ అందరూ కలిసి పనిచేస్తేనే స్వచ్ఛతా హీ సేవ పూర్తి విజయవంతం అవుతుందని తెలిపారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలోని పింక్ టాయిలెట్స్ వద్ద విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జె సృజన, బీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర ముఖ్య అతిథులుగా విచ్చేశారు. పింక్ టాయిలెట్స్ను పరిశీలించారు. అనంతరం కళాశాల విద్యార్థులు, మహిళలతో మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత 10 ఏళ్ల క్రితం స్వచ్ఛ భారత్ సంకల్పం తీసుకోవడం జరిగిందని, ఈ 10 ఏళ్లలో అనేక మార్పులు జరిగాయని చెప్పారు. ప్లాస్టిక్ వినియోగించకూడదని, చెత్త బయట పడేయకూడదని, చెత్త డస్ట్బిన్లలోనే వేయాలని, టాయిలెట్లు వినియోగించాలని, శానిటరీ నాప్కిన్స్ వినియోగం, వాటిని డిస్ట్రాయ్ చేయటం ఎప్పుడూ లేనంతగా పెద్ద ఉద్యమంలా ప్రజల్లోకి వెళ్లడం జరిగిందన్నారు. చాలా విజయవంతంగా ఉద్యమం సాగిందని, అందులో ప్రజలందరూ భాగస్వాములయ్యారని అన్నారు. అందులో ఇంకా చేయాల్సింది చాలా ఉందని, వ్యవస్థల నుంచి పింక్ టాయిలెట్స్ లాంటివి అందించడం ఎంత ముఖ్యమో ప్రజలు బాధ్యతగా వాడి పరిసరాలను పరిశుభ్రపరచుకోవడం కూడా అంతే బాధ్యతని చెప్పారు. బెంజ్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన పింక్ టాయిలెట్స్ విజయవంతమైనందున మరిన్ని చోట్ల వీఎంసీ అందుబాటులోకి తీసుకొస్తుందని తెలిపారు. ప్రజలు, వ్యవస్థ అందరూ కలిసి పనిచేస్తేనే స్వచ్ఛతా హీ సేవ పూర్తి విజయవంతం అవుతుందని తెలిపారు. గ్రామంలోనూ ప్రతి మున్సిపాలిటీలోనూ స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మానవ సేవే మాధవ సేవ అని అనుకున్న విధంగా అందులో భాగంగానే స్వచ్ఛతా హీ సేవ మన సమాజానికి మనం ముందుగా ఇవ్వగలిగే ఒక పెద్ద సేవ ఏమిటంటే మన చుట్టుపక్కల ఉండే పరిసరాలని పరిశుభ్రంగా పెట్టుకోవడం. దానికి మన వంతు కృషి ఏ విధంగా అయితే మున్సిపాలిటీ వాళ్ళ కృషి చేయాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తామో దానికి మన బాధ్యతగా చేయవలసిన కృషిని గుర్తు చేస్తూ గత 10 ఏళ్లుగా స్వచ్ఛ భారత్ సంకల్పం తీసుకోవడం జరిగింది.
చాలా మార్పులు జరిగాయి. 10 ఏళ్ల క్రితం మనము ప్లాస్టిక్ వాడకూడదని కావచ్చు, చెత్త పడుతుందని కావచ్చు, డస్ట్బిన్లో ఉండాలని కావచ్చు, ఈ విధంగా టాయిలెట్లు వాడాలని కావచ్చు, దాంట్లో శానిటరీ ప్యాడ్స్, వాటి ఇన్సినరేషన్ అన్నీ కూడా ఎప్పుడూ లేనంత డిస్కషన్ పబ్లిక్లోకి వెళ్ళేంత ఒక పెద్ద ఉద్యమం లాగా స్వచ్ఛ భారత్ చాలా విజయవంతంగా పనిచేస్తుందని చెప్పాలి. సో దాంట్లో ప్రజలందరూ భాగస్వామ్యం అవ్వాలనే గౌరవ ప్రధానమంత్రి గారి ఉద్దేశంతో ప్రజల్లోకి చాలా చొచ్చుకుపోయిన కార్యక్రమాల్లో ఇది ప్రధానంగా చెప్పుకోవచ్చు. అనంతరం విఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ ఏడాది క్రితం పింక్ టాయిలెట్స్ బెయిన్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేశామని, మరిన్ని చోట్ల ఏర్పాటు చేస్తామన్నారు. స్వచ్ఛతకు అందరూ అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. మనము ఇక్కడ పెట్టడం జరిగింది. లాస్ట్ 1 year ముందు పెట్టారు. సో ఈరోజు కూడా ఫస్ట్ ఇయర్ ఆఫ్ పింక్ టాయిలెట్ యానివర్సరీని కూడా మనం చెప్పవచ్చు. విజయవాడలో ఒకటే ఉంది ఇప్పుడు దాకా, బట్ ఇంకా ఎక్కువ చేయాల్సింది కూడా మన అవకాశం ఉంది. ఇప్పుడే పిల్లలు కూడా చెప్పడం కూడా జరిగింది. సో మనకు క్లీన్లీనెస్ అలాగే హైజీన్ ఈ 2 ఆస్పెక్ట్స్ కూడా చాలా క్రిటికల్. ఈ సంవత్సరం స్వచ్ఛతా హీ సేవ కూడా స్వభావ స్వచ్ఛత సంస్కార స్వచ్ఛత అనే ఒక థీమ్తో ఎంటైర్ ఈవెంట్స్ కూడా మనము చేయడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ వచ్చిన పిల్లలకి మళ్ళీ October 2 గాంధీ జయంతి గురించి మనము కంగ్రాచులేట్ చేస్తూ థ్యాంక్ యూ చెప్తూ నగరంలో ఉదయం నుంచి ఎండ వేడిమి ఉక్కపోతతో అల్లాడిన నగర వాసులు మధ్యాహ్నం కురిసిన వర్షానికి ఉపశమనం పొందారు. వేసవిని తలపించేలా ఉదయం నుంచి సూర్యుడు భగభగలాడుతూ నిప్పులు కురిపించాడు. రోడ్డు మీదకు రావాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంది. అలాంటిది మధ్యాహ్నం 2:30 గంటల సమయానికి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉరుములు మెరుపులతో దాదాపు గంట పాటు వర్షం కురవటంతో నగరం చల్లబడింది. గత వారం రోజులుగా నగరంలో ఎండలు మండుతున్నాయి. వేసవిని తలపించేలా ఉదయం 7 గంటల సమయానికే ఎండ సుర్రమనిపిస్తోంది. ఆ ఎండలో కొద్దిసేపు నిలబడలేని పరిస్థితి నెలకొంది. ఎండ వేడిమి ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. భానుడి ప్రతాపానికి నగరవాసులు రోడ్ల మీదకు రావాలన్నా భయపడే పరిస్థితి నెలకొంది. రోజులాగే ఈరోజు కూడా ఉదయం 7 గంటల నుంచే భానుడు ఉగ్రరూపాన్ని దాల్చాడు. మధ్యాహ్నం 2 గంటల వరకు ఎండ భగభగలాడుతూనే ఉంది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఒకవైపు ఎండ పడుతున్నా మరోవైపు భారీ ఉరుములు ప్రజల గుండెలు గుబేలుమనేలా చేశాయి. విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. కాసేపటికి చిరు జల్లులతో వాన ప్రారంభమైంది. దాదాపు గంటపాటు ఉరుములు మెరుపులతో ఎడతెరిపి లేకుండా అరగంట పాటు భారీ వర్షం కురిసింది. రహదారులన్నీ జలమయం అయ్యాయి. ఉదయం నుంచి ఎండ వేడిమి ఉక్కపోతతో అల్లాడిన నగరవాసులు మధ్యాహ్నం కురిసిన వర్షానికి ఉపశమనం పొందారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే దసరా ఉత్సవాలను విజయవంతం చేసేందుకు వివిధ శాఖల అధికారులు సిబ్బంది సమన్వయంతో నిబద్ధతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన సూచించారు. డ్యూటీ పాయింట్ల వద్ద అధికారులు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సూచించారు. భక్తుల మనోభావాలకు గౌరవిస్తూ క్రమశిక్షణతో పనిచేయాలని పేర్కొన్నారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే కంట్రోల్ రూమ్కు సమాచారం అందించాలని సూచించారు. నగరంలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో దసరా ఉత్సవాలకు సంబంధించి బాధ్యతలు నిర్వర్తించే అధికారులు సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సృజన మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీ వరకు భవానీ దీక్ష విరమణ వరకు దసరా నవరాత్రి ఉత్సవాలు 2024 జరగనున్న నేపథ్యంలో ఉత్సవాలను విజయవంతం చేసేందుకు అధికార బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సీనియర్ అధికారులు సిబ్బందిని ఈ బృందాల్లో భాగస్వాములను చేసినట్లు వివరించారు. 26 సెక్టార్లలో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9 గంటల వరకు, రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు 3 షిఫ్టుల్లో బృందాలను నియమించినట్లు తెలిపారు. జిల్లా అధికారులతో పాటు పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఎండోమెంట్, మున్సిపల్ కార్పొరేషన్, వైద్య ఆరోగ్యం, అగ్నిమాపక తదితర శాఖలకు చెందిన అధికారులు సిబ్బంది ప్రత్యేక బృందాల్లో ఉంటారని వివరించారు. ప్రతి భక్తుడు సులువుగా అమ్మవారి దర్శనం చేసుకునేందుకు ఏర్పాట్లు చేయడం జరిగిందని, అధికారులు సిబ్బంది కీలక పాత్ర పోషిస్తూ ఉత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ సృజన సూచించారు. దసరా ఉత్సవాల్లో ఎలాంటి అవాంతరాలు లేకుండా భక్తులు అమ్మవారి దర్శనం చేసుకునేలా విధులు నిర్వహించాలని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు పోలీస్ అధికారులు సిబ్బందికి సూచించారు. ఇంద్రకీలాద్రిపై ప్రతిష్టాత్మకంగా జరిగే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక ప్రాంతాల నుండి అమ్మవారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తారన్నారు. ఈ నేపథ్యంలో నగరానికి విచ్చేసే భక్తులు యాత్రికుల భద్రత దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రణాళికాబద్ధంగా పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు.
దసరా బందోబస్తు సందర్భంగా వివిధ జిల్లాల నుండి విధులు నిర్వహించడానికి వచ్చిన సిబ్బంది అధికారులకు మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని లయోలా ఆడిటోరియం గ్రౌండ్స్లో పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబు సమావేశం నిర్వహించారు. దసరా బందోబస్తు విధులపై పలు మార్గదర్శకాలు, సూచనలు, సలహాలను అందించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, మనసు పెట్టి శ్రద్ధతో బందోబస్తు విధులు నిర్వహిస్తే భక్తుల మన్ననలతో పాటు అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని తెలియజేశారు. యూనిఫామ్లో విధులు నిర్వహించే సమయంలో ఇతరులు మనల్ని గమనిస్తూనే ఉంటారనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. బందోబస్తు నిర్వహించే సందర్భంలో పాటించాల్సిన మార్గదర్శకాలు, విధి నిర్వహణలో వ్యవహరించే తీరును ప్రతి ఒక్క పోలీస్ అధికారి, సిబ్బంది తెలుసుకోవాలన్నారు. 3 షిఫ్టుల్లో బందోబస్తు విధులు నిర్వహించేలా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. కాబట్టి మరింత సమర్థవంతంగా బందోబస్తు విధులు నిర్వహించాలన్నారు. ముఖ్యంగా ఆలయ అర్చకులు, ఆలయ సిబ్బంది, ఇతర శాఖల సిబ్బందితో కానీ విఐపీలతో కానీ వివాదాలకు తావు లేకుండా సమన్వయం చేసుకోవాలని, ఇటువంటి బందోబస్తుల్లో సమన్వయంతో వ్యవహరిస్తే అమ్మవారి దర్శనం సజావుగా సాగుతుందన్నారు. దర్శనానికి విచ్చేసే సాధారణ భక్తులకు మొదటిగా ప్రాధాన్యత ఇచ్చి అధికారుల నుండి క్రింది స్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ కూడా వారితో మర్యాదగా వ్యవహరిస్తూ సక్రమంగా అమ్మవారి దర్శనమయ్యేలా చూడాలన్నారు. మనస్ఫూర్తిగా పనిచేస్తే ఉత్సవాలు విజయవంతమవుతాయని, తద్వారా ఆయా యూనిట్లతో పాటు పోలీసు శాఖకు మంచి పేరు వస్తుందని ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ తెలియజేశారు. ఈసారి చాలా ఘనంగా జరపాలనుకుంటున్నాము. అదేవిధంగా ప్రజలకి, ముఖ్యంగా సామాన్య భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా దర్శన భాగ్యం కలిగించేలాగా చాలా ఇన్ఫర్మేషన్స్ తీసుకున్నాం. అంత ముందుతో పోలిస్తే మనం ఈసారి చాలా ఇంటర్వెన్షన్స్తో ముందుకు వస్తున్నాం. అందులో ముఖ్యంగా వచ్చేసేసి మన సెక్టార్స్ని 36 సెక్టార్స్ ఉన్నాయి. 25 లా అండ్ ఆర్డర్ సెక్టార్స్, 11 ట్రాఫిక్ సెక్టార్స్. ఈ సెక్టార్స్లో పోలీస్కి ఒక ఇన్ఛార్జ్ ఉంటే, రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున ఒక ఇన్ఛార్జు, అదేవిధంగా మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక సెక్టర్ ఇన్ఛార్జు, అదేవిధంగా ఎండోమెంట్స్ నుంచి ఒకరు ఖచ్చితంగా అందులో ఉంటారు. సో ఈ నలుగురు కూడా ఒకరికొకరు అనుసంధానం చేసుకుంటూ ముందుకు పోతారు. సో ఇది ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా అక్కడ మనకు లాజిస్టిక్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, అన్ని పనులు జరిగాయా లేదా, అదేవిధంగా రేపటి నుంచి అప్పటికప్పుడు వచ్చే ఇష్యూస్ ఏమున్నాయి అవన్నీ కూడా ఒకరికొకరు షేర్ చేసుకుంటూ సార్ట్అవుట్ చేసుకునేలాగా ముందుకు పోతున్నాము. తర్వాత లాస్ట్ టైం ఎటువంటి ఇష్యూస్ మనకు ఉత్పన్నమైనాయో, లాస్ట్ టైం ఎటువంటి సమస్యలు వచ్చాయో, పోలీస్ వైపు నుంచి ఎటువంటి వైఫల్యాలు వచ్చాయో అవన్నీ కూడా ఒకసారి ఫీడ్బ్యాక్ తీసుకునేసి దాని మీద కొన్ని కరెక్షన్స్ టేకప్ చేసేసి ముందుకు పోతున్నాము. ఇప్పుడే దాదాపు 250 మెంబర్స్ డిఎస్పీసు, ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్కి వాళ్ళందరూ కూడా 4 hours వాళ్ళకి బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే బ్రీఫింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. తిరుమల శ్రీవారి లడ్డు ఎవరైతే కల్తీ చేశారో సమగ్ర విచారణ చేయించి దోషులైన వారిని కఠినంగా శిక్షించాలని శివస్వామి డిమాండ్ చేశారు. దేవాలయాల్లో పనిచేసే ఉద్యోగులు తాము హిందువులేనని డిక్లరేషన్ ఇవ్వాలని స్పష్టం చేశారు. గాంధీనగర్ ధర్నా చౌక్ వద్ద విశ్వ హిందూ పరిషత్ మహానగర్ విజయవాడ శాఖ ఆధ్వర్యంలో పీఠాధిపతులు, స్వామీజీలు, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు కలిసి ధర్నా చేపట్టారు. స్వామీజీలు మాట్లాడుతూ, తిరుమల కొండపై స్వయంభూగా వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో లడ్డూ కల్తీ అనేది కలకలం రేపిందన్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ ఎవరైతే కల్తీ చేశారో సమగ్ర విచారణ చేయించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దేవాలయాల్లో పనిచేసే ఉద్యోగులు తాము హిందువులేనని డిక్లరేషన్ ఇవ్వాలని శివస్వామి స్పష్టం చేశారు. హిందూ దేవాలయాల సమీపంలో ఇతర మతస్థులు, చర్చిలు, మసీదులు లేకుండా చేయాలని డిమాండ్ చేశారు. మా ప్రధానమైన దేవాలయాల్లో ఈ ఇతర మతస్థులు ఎవరైతే ఉన్నారో వారిని ఇమీడియట్లీగా వారిని తొలగించాలని, వేరే విభాగాలకి వారిని తరలించాలని, అలాగే ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వీళ్ళందరూ కూడా కొన్ని దేవాలయాల్లో ఉన్నప్పుడు కానివ్వండి, వాళ్ళు మేము హిందువులే అని డిక్లరేషన్ ఖచ్చితంగా ఇచ్చి తీరాలని, తిరుమల పైకి ఎవరు వచ్చినా, ఇతర మతస్థులు ఎవరు వచ్చినా, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి ఎవరు వచ్చినా సరే వాళ్ళ డిక్లరేషన్ గట్టిగా సంతకం పెట్టాలని, ఇటువంటి కొన్ని డిమాండ్లతో ఈ రోజున ధర్నా చౌక్లో విశ్వ హిందూ పరిషత్ ద్వారా మేము ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. ప్రభుత్వ పెద్దలకి విన్నవిస్తున్నాం. ఎన్డీఏ కూటమి 100 రోజుల పరిపాలన సక్రమంగా జరిగి ఎలా అయితే ప్రజలను మన్నన పొందిందో అలాగే హిందువుల మనోభావాలు గాయపడి ఉన్నాయి కాబట్టి మా మొర ఆలకించండి. తక్షణమే ఈ లడ్డూ విషయంలో ఉన్న దోషులను కఠినమైన శిక్ష విధించాలి. ఇవాళ మనకి విజయవాడ నగర విశ్వ హిందూ పరిషత్ వారు సాధువులు మేము అందరం కలిసి ఇవాళ ధర్నా చేయడం ఏమిటంటే, దీన్ని ఇంకా జాప్యం చేయకుండా వెంటనే తీర్పు చెప్పాలి.
అది సిబిఐ ద్వారా చేస్తారా, లేకపోతే సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ద్వారా చేస్తారా? అది తప్పనిసరిగా చేసి తీరాలి. అంతేకాదు మేము ఇచ్చేటటువంటి డిమాండ్స్ అన్నింటినీ కూడా అమలు పెట్టాలి అని మేము కోరుతూ ఉన్నాము. ఇవాళ అనుకూలమైనటువంటి ప్రభుత్వము మాత్రమే అని కాకుండా ఈ అనుకూలతని సశాస్త్రీయంగా కూడా మలచి, అరే ఈ ప్రభుత్వంలో ఇంత మంచి కార్యం సాధించారు అనేటటువంటి మంచి కీర్తి మన నాయకులకు కూడా కావాలి అని మేము కోరుకుంటూ ఆశీర్వదిస్తూ భగవద్ ఆశీస్సులు అందిస్తున్నాం. స్వచ్ఛత అంటే కేవలం పరిసరాల పరిశుభ్రత మాత్రమే కాదని, కాలుష్య రహితంగా కూడా తీర్చిదిద్దాలని, దీనికి ప్రజలందరూ భాగస్వాములు కావాలని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. పరిశుభ్రమైన ఆరోగ్యవంతమైన నగరంగా విజయవాడను తీర్చిదిద్దేందుకు నగరపాలక సంస్థ చేస్తున్న కృషికి ప్రజల భాగస్వామ్యం కూడా అవసరమని ఆమె అన్నారు. ప్రజలు, అధికారులు, సిబ్బంది కలిసి సమన్వయంతో ముందుకు వెళ్తూ విజయవాడను స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దుతామని ఆమె పిలుపునిచ్చారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద నుంచి సైకిల్ థాన్ను నిర్వహించారు. విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ధ్యానచంద్ర సైకిల్ థాన్ కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించారు. కమిషనర్ ధ్యానచంద్ర, విద్యార్థులు, ప్రజలు, అధికారులు సైకిల్ థాన్లో పాల్గొన్నారు. ఈ స్ట్రీట్ నుండి ప్రారంభమై బందర్ రోడ్డు మీదుగా బెన్ సర్కిల్ వరకు, అక్కడ నుంచి తిరిగి ఈ స్ట్రీట్ వరకు సైకిల్ ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, స్వచ్ఛత అంటే కేవలం పరిసరాల పరిశుభ్రత మాత్రమే కాదని, కాలుష్య రహితంగా కూడా నగరాన్ని మార్చాలన్నారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సైకిల్ థాన్ కార్యక్రమాలు విజయవాడ నగరపాలక సంస్థ నిర్వహించడం ఎంతో గర్వకారణమని అన్నారు. విజయవాడ నగర ప్రజలు కూడా కనీస సెలవు దినాల్లో అయినా సైకిళ్లు తొక్కే అలవాటును అలవర్చుకోవాలని, తద్వారా కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా విజయవాడ నగరాన్ని కాలుష్య రహితంగా మార్చవచ్చని తెలిపారు. మనకి గాంధీ జయంతి ఎలా వచ్చింది, మనం ఇండిపెండెన్స్ డే ఎలా చేసుకుంటున్నాం అన్నది మనందరికీ తెలుసు. ఎంతో కష్టపడి ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ కలిసి, అలాగే గాంధీ గారి సారథ్యంలో మనకి ఈ ఫ్రీడమ్ అన్నది రావటం జరిగింది. వాళ్ళ కష్టం అన్నది మనకి ప్రతి ఒక్కరికి పాఠ్యాంశాల్లో మనందరికీ తెలుసు. చిన్నప్పటి నుంచి మనం చదువుకుంటున్నాము. అదే బాటలో మనమందరం, హిందువులందరూ, క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ ఎలాంటి రిలీజియన్ లేకుండా కుల మతాలకు అతీతంగా మన భారతదేశం అన్నది నడుస్తుంది. అదే రకంగా అందరూ అన్నదమ్ములుగా, అక్కచెల్లెలుగా నడవాలి. ఆ రకంగా మనం ముందుకు పోతూ స్వచ్ఛత హీ సేవ 2024 ఈ కార్యక్రమాన్ని గత 17 డేస్గా మన విజయవాడ నగరంలో ఉన్న పలు కార్యక్రమాల ద్వారా నిర్వహించడం జరుగుతుంది. అనంతరం విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ, జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన సైకిల్ థాన్ కార్యక్రమంలో కేవలం పరిసరాల పరిశుభ్రత గురించి అవగాహన కల్పించడానికి సైకిల్ ర్యాలీని మాత్రమే కాకుండా సైకిల్ తొక్కడం వల్ల కాలుష్య రహిత సమాజాన్ని, ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చని అవగాహన కల్పించడం జరిగిందన్నారు. తొలుత విద్యార్థుల్లో చైతన్యం కల్పించడమే కాకుండా వారి ద్వారా ఇతరులకు కూడా ఇటువంటి విషయాలపై అవగాహన కల్పించేట స్వచ్ఛతపై కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విజయవాడ నగరానికి వరదల తర్వాత మనం ప్రజల సహకారంతోనే స్వచ్ఛత కార్యక్రమాలు విస్తృతంగా చేశామన్నారు. వచ్చిన తర్వాత మనకి చాలా కూడా నష్టమైంది. సో మనం ఆల్రెడీ విజయవాడ నగరం లాస్ట్ చాలా సంవత్సరం నుంచి కష్టపడి పబ్లిక్ పార్టిసిపేషన్తో, ఎన్జిఓ పార్టిసిపేషన్తో, కార్పొరేషన్ లీడర్షిప్లో చేసిన చాలా వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డ్యామేజ్ అవ్వడం జరిగింది. సో మనందరూ కూడా కలిసి ఇప్పుడు మళ్ళీ దాన్ని రీఎనర్జైజ్ చేస్తూ, రీకన్స్ట్రక్ట్ చేస్తూ, రీస్టోర్ చేయాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది. ఈరోజు October 2, సో నెక్స్ట్ October 2 కల్లా ఐ థింక్ మనం ఏం కోల్పోయామో అవన్నీ కూడా రీస్టోర్ చేయడానికి మీరందరూ సపోర్టు, మా విఎన్సీ స్టాఫ్ సపోర్టు, అలాగే మేయర్ గారి సపోర్ట్ అందరూ కూడా తీసుకుంటూ ముందు వెళ్ళడానికి పాజిటివ్గా మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో అందరూ కూడా సపోర్ట్ చేయాలి. అగైన్ ఐ విష్ ఆల్ ఆఫ్ యూ, ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ స్వచ్ఛతా హీ సేవ అండ్ ఆల్సో స్వచ్ఛ భారత్. థ్యాంక్ యూ. నరేంద్ర మోడీ దేశానికి ప్రధాని అయిన తర్వాత జాతిపిత మహాత్మా గాంధీ ఆశయ సాధన దిశగా కృషి చేస్తున్నారని బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ తెలిపారు. స్వచ్ఛమైన దేశంగా భారత్ నిలవాలని మహాత్మా గాంధీ ఆశించారని, ఆయన కలను సాకారం చేసే దిశగా ప్రధాని మోడీ 10 ఏళ్ల క్రితం స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా దేశ రూపురేఖలు మార్చారని అన్నారు.
ఎన్టీఆర్ జిల్లా బీజేపీ శాఖ ఆధ్వర్యంలో రాణిగారి తోటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద గాంధీ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ జాతిపిత మహాత్మా గాంధీ పొట్టి శ్రీరాములు విగ్రహాలను నీటితో శుభ్రం చేశారు. అనంతరం పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారని ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ అన్నారు. అందులో భాగంగా ముఖేష్ రెడ్డి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలను శుభ్రం చేసి నివాళులు అర్పించడం జరిగిందన్నారు. ప్రధాని మోడీ 10 ఏళ్ల క్రితం స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా దేశ రూపురేఖలు మార్చారని అన్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరిలో స్వచ్ఛతపై అవగాహన కల్పించారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అనేక దశాబ్దాలు పాలించిన గాంధీ ఆశయ సాధన దిశగా ఏనాడు పనిచేయలేదని, కానీ మోడీ ప్రధాని అయిన తర్వాత మహాత్మా గాంధీ కళ్ళజోడును స్వచ్ఛ భారత్ అభియాన్కు గుర్తుగా పెట్టారని తెలిపారు. గాంధీ ఆశయ సాధన దిశగా దేశాన్ని తీసుకొని వెళ్తున్నారని అన్నారు. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత గాంధీ గారి ఆశయ సాధన దిశగా ఏదైతే స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా ప్రపంచ దేశాల్లో కూడా తిరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఏ విధంగా స్వచ్ఛంగా ఉన్నాయో అదే విధంగా భారతదేశం కూడా తయారు కావాలనేటువంటి ఆయన కళని సాకారం చేసే దిశగా నరేంద్ర మోడీ గారు ఆ రోజు అక్టోబర్ 2వ తారీఖు స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని తీసుకోవడం, అందులో భాగంగా 10 సంవత్సరాల కాలంగా దేశం యొక్క రూపురేఖలు మారడం, ప్రతి ఒక్క పౌరుడిలోని స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమం చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు కూడా ఏదైనా కాగితాలు, చిత్తి కాగితాలు స్కూల్ క్లాస్ రూముల్లోని పిల్లలు వేయాలన్నా వేసే పరిస్థితి లేకుండా అది నలిపి జేబులో పెట్టుకోవడమో లేకపోతే డస్ట్బిన్లో వేసే కార్యక్రమాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా పిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. గాంధీ జయంతి సందర్భంగా మున్సిపల్ సమస్యలు పరిష్కరించాలంటూ లెర్నింగ్ సెంటర్ వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో మున్సిపల్ ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమం చేపట్టారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో మున్సిపల్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఎస్జిటి పోస్టులు ప్రమోషన్, బదిలీలు చేయలేదన్నారు. 16 సంవత్సరాలుగా చేయకుండా ఉన్న ఉపాధ్యాయుల సాధారణ బదిలీలు చేసి మా సమస్యలు పరిష్కరించాలని యూటీఎఫ్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు కోరారు. ఎస్జిటి, ఎల్పి, పీఈటీ పోస్టులను అప్గ్రేడ్ చేయడంతో పాటు ఎంఈఓ పోస్టులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా మున్సిపల్ సమస్యల్ని పరిష్కరించాలనే ఉద్దేశంతో యూటీఎఫ్ ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ తరఫున నిరసన దీక్షకు పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ అందరం సమావేశం కావడం, ప్రభుత్వానికి నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది. కారణాలు గత 20 సంవత్సరాలుగా ఎస్జిటి పోస్టులను, హై స్కూళ్లలో ఉన్నటువంటి పోస్టులను, ఎల్పి పోస్టులను, పీఈటీ పోస్టులను అప్గ్రేడ్ చేయకపోవడం, పీజీటీ పోస్టులను కేటాయించకపోవడం, ఎంఈఓ, డివైఓ పోస్టులను కేటాయించకపోవడం, మరీ దుర్మార్గమైనటువంటిది ఎంఈఓ పోస్టులను కేటాయించకపోవడం, కావాల్సినటువంటి పాఠశాలల్ని ఏర్పాటు చేయకపోవడం, ప్రమోషన్లు, సాధారణ బదిలీలు 16 సంవత్సరాల నుంచి చేయకపోవడాన్ని నిరసిస్తూ ఈ సమస్యలన్నింటినీ వెంటనే చర్చలకు పిలిచి పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వెంటనే ప్రభుత్వం కలగజేసుకుని ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని కోరుతా ఉన్నాం. ఇమ్మీడియట్గా ఇవ్వాలి. అలాగే జీవో నెంబర్ 117 ఆధారంగా చేసుకుని ఈరోజు వర్క్ అడ్జస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఇది సమంజసం కాదు. వర్క్ అడ్జస్ట్మెంట్ చేయడానికి ముందే ప్రమోషన్లు, బదిలీలు జరపాలి. అలాగే ఎస్జిటి పోస్టులన్నింటినీ అప్గ్రేడ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు మున్సిపల్ ఉపాధ్యాయులకి పిఎఫ్ అకౌంట్ లేవు, వెంటనే జీపీఎఫ్ అకౌంట్ను మంజూరు చేయాలని, అలాగే సుదీర్ఘకాలంగా పెండింగ్ ఉన్న నోషనల్ ఇంక్రిమెంట్లను, ఏరియర్స్ను వాళ్ళకి ఇవ్వాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ ప్రభుత్వం ఈ సమస్యల మీద స్పందించకపోతే రాబోయే రోజులు అక్టోబర్ 17వ తేదీన విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడించబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలని, కీళ్ల సమస్యలు, కండరాల వ్యాధుల గురించి సరైన అవగాహన లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆరుష్ రుమటాలజీ ఇమ్యూనాలజీ క్లినిక్ వైద్యురాలు యోగిత చెన్నుపాటి తెలిపారు. అవగాహన లేమితోనే ఎముకలు బలహీనం కావటం, ఎముకల ఆరోగ్యం క్షీణించి వివిధ రకాల సమస్యలతో బాధపడుతున్నారని, ప్రతి ఒక్కరూ ఎముకల ఆరోగ్యం గురించి అవగాహన పెంచుకోవాలని కోరారు. బందర్ రోడ్డు టైమ్ హాస్పిటల్ సమీపంలోని గడ్డం దత్తయ్య వీధిలో ఆరుష్ రుమటాలజీ ఇమ్యూనాలజీ క్లినిక్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 30 ఏళ్లు పైబడిన వారు, నడుము, కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు వైద్య శిబిరంలో పాల్గొన్నారు. ఉచిత బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్, ఉచిత రుమటాలజీ కన్సల్టేషన్ను నిర్వహించారు. డాక్టర్ యోగిత చెన్నుపాటి మాట్లాడుతూ రుమటాలజీ కన్సల్టేషన్ ఉచితంగా ఇవ్వటమే కాకుండా రుమటాలజీకి సంబంధించిన బ్లడ్ టెస్టులు డిస్కౌంట్ ధరల్లో చేశామన్నారు. రుమటాలజీ అంటే జాయింట్లు ఒక్కదానికే ఎఫెక్ట్ అవుతుందని అందరూ అనుకుంటారని అది తప్పని అన్నారు.
కంటికి పంటికి ఇలా ఏ భాగాలకు ఎఫెక్ట్ అవుతుందో వివరించడం జరిగిందన్నారు. చాలామంది మోకాళ్ళ నొప్పులున్నాయి, వాస్తున్నాయి, మెడ నొప్పులు, బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నారని, చిన్న వయసు వారు కూడా ఈ సమస్యలతో బాధపడుతున్నారని చెప్పారు. జీవన శైలిని మార్చుకోవటం ద్వారా వీటి బారిన పడకుండా ఉండవచ్చని తెలిపారు. రుమటాలజీ కన్సల్టేషన్ ఫ్రీగా ఇవ్వడమే కాకుండా అలాగే రుమటాలజీకి సంబంధించిన బ్లడ్ టెస్ట్ కూడా మనం డిస్కౌంటెడ్ ప్రైజెస్లో చేయడం అనేది జరుగుతుంది. దీంతోపాటు అసలు రుమటాలజీ అనేది ఏ ఆర్గన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది, అలాగే ఎలా అంటే కంటిని కానీ పంటిని కానీ అలాగే జాయింట్స్ ఒక్కదాన్నే ఎఫెక్ట్ చేస్తుందని అందరూ అనుకుంటారు. అది తప్పు అనేది అందరికీ వివరించాలి అనే ఉద్దేశంతో అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం స్టార్ట్ చేస్తున్నామండి. బోన్ మినరల్ డెన్సిటీ అంటే మనకి రోజు చాలా మందిని చూస్తుంటాం మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి అని చెప్పేసి, మోకాళ్ళు వాస్తున్నాయి, అలాగే మెడ నొప్పి, వెనక బ్యాక్ పెయిన్ అని చెప్పేసి. అలాగే చాలా తక్కువ వయస్కులు అంటే ఒక 30 ఏళ్ల వయసు వారు కూడా ఈ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్తో ఇబ్బంది పడుతున్నారు. వీటికి మనం లైఫ్ స్టైల్లో చేసుకోవాల్సిన మార్పులు ఏంటి, ఇవన్నీ కూడా తెలియజేయాలి జనాలకి. వీటి అవేర్నెస్ లేకపోవడం వల్ల వాళ్ళ బోన్ స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోయి బోన్ హెల్త్ అనేది వీక్ అయిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు అని బోన్ మినరల్ డెన్సిటీ అనే టెస్ట్, అంటే మన బోన్లో ఎంత స్ట్రెంగ్త్ ఉంటుంది అనేది చెప్పే టెస్ట్ని కూడా మనం ఫ్రీగా ఇవాళ చేయడం జరుగుతుందండి. వైద్యం ఖరీదైనదిగా మారిందని, పేద ప్రజలకు అందని ద్రాక్షగా ఉందని, అందుకని మెస్సియా ఫెలోషిప్ చర్చ్ తరపున పేద ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు చైర్మన్ డాక్టర్ సజ్జా రత్నకుమార్ తెలిపారు. ప్రతి ఏటా క్రమం తప్పకుండా వైద్య శిబిరాలు నిర్వహించి ఖరీదైన వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నామని అన్నారు. ఈ శిబిరాల ద్వారా పేద ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు చేసి మందులను అందజేస్తున్నట్లు వెల్లడించారు. విజయవాడ ఆటో నగర్ 100 అడుగుల రోడ్డులోని మెస్సియా ఫెలోషిప్ చర్చిలో నేడు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని మెస్సియా ఫెలోషిప్ చైర్మన్ డాక్టర్ సజ్జా రత్నకుమార్ ప్రారంభించారు. రమేష్ హాస్పిటల్స్, కానూరు హాస్పిటల్స్, అంకుర హాస్పిటల్స్, కామినేని హాస్పిటల్స్ వారి సౌజన్యంతో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఆయా ఆసుపత్రులకు చెందిన ప్రముఖ వైద్యులు, వైద్య బృందం శిబిరంలో పాల్గొని వైద్య సేవలు అందించారు. కార్డియాలజీ, ఆర్థోపెడిక్, నెఫ్రాలజీ, న్యూరాలజీ, గైనకాలజీ, జనరల్ మెడిసిన్కు సంబంధించిన వైద్య బృందం శిబిరంలో పాల్గొని బీపీ, షుగర్, ఈసీజీ, వినికిడి, పీఎఫ్టీ, 2D ఎకో పరీక్షలు నిర్వహించారు. పరీక్షా నివేదికల ఆధారంగా వైద్యులు వారికి తగిన సూచనలు, సలహాలిచ్చారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సజ్జా రతన్కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం వైద్యం చాలా ఖర్చుతో కూడుకున్నదని అన్నారు. మానవ సేవే మాధవ సేవగా భావించి పేద ప్రజలకు ఖరీదైన వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. నగరం పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేసి శిబిరంలో వైద్య పరీక్షలు చేయించుకున్నారని తెలిపారు. మెస్సియా ఫెలోషిప్ ఆధ్వర్యంలో గత 8 ఏళ్లుగా ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తూ పేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. సంవత్సరంలో 2 సార్లు వైద్య శిబిరాలు నిర్వహించి వారికి ఉచితంగా వైద్య పరీక్షలు చేసి మందులు అందజేస్తున్నట్లు తెలిపారు. వైద్య శిబిరాలతో పాటు మహిళలకు కుట్టు శిక్షణ తరగతులను కూడా నిర్వహిస్తూ వారి జీవనోపాధికి తోడ్పాటును అందిస్తున్నట్లు పేర్కొన్నారు. వరద బాధితులకు లక్షల రూపాయల వ్యయంతో భోజనాలు, దుస్తులు పంపిణీ చేశామని అన్నారు. ఉచితంగా వైద్య సేవలు అందించడంతో పాటు ఈరోజు ఉచితంగా మెడిసిన్స్ కూడా మా మెస్సియా ఫెలోషిప్ చర్చ్ తరపున కొన్ని వందల మందికి అందిస్తున్నాము. ఉచిత ప్రిస్క్రిప్షన్ మెడిసిన్స్తో పాటు ఉచితంగా విటమిన్స్ కూడా, నెలకు సరిపడ విటమిన్స్ కూడా ప్రజలకు అందిస్తున్నాము. దాన్ని బట్టి ఎంతో సంతోషిస్తున్నాము. ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. మరి ఈ వైద్య శిబిరాలతో పాటు మేము వరద బాధితులకు కూడా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఉచితంగా భోజనం పంపిణీ చేశాము, దుస్తులు పంపిణీ చేశాము. మరలా రేపు ఉచితంగా చీరలు పంపిణీ చేయబోతున్నాము, లుంగీలు, అలాగే టవల్స్ కూడా పంపిణీ చేయబోతున్నాము. దీన్ని బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాము. అలాగే మెస్సియా ఫెలోషిప్ ఆధ్వర్యంలో మాకు కమలా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం కూడా ఉంది. మరి ఇప్పటికే కొన్ని వందల మంది స్త్రీలు వచ్చారు, ఉచిత కుట్టు శిక్షణలో తర్ఫీదు పొందుకున్నారు. వారందరూ వారి కాళ్ళ మీద నిలబడటానికి ఉచిత శిక్షణ శిబిరం కూడా దోహదపడుతుంది. వీటన్నిటిని బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాం. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిత్య అన్నదానం పథకానికి విజయవాడ నుంచి మండవ శ్రీనివాస్ ఆధ్వర్యంలో 10 టన్నుల కూరగాయలు పంపించారు. 1984 నుంచి నిరంతరాయంగా మండవ కుటుంబరావు ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం నిత్య అన్నదానం పథకానికి 10 టన్నుల కూరగాయలు పంపించడం జరుగుతోందని స్పష్టం చేశారు. నగరంలోని ఎంజీ రోడ్డు ఏ కన్వెన్షన్ వద్ద మండవ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తిరుమల శ్రీవారి నిత్యాన్నదాన పథకానికి 10 టన్నుల కూరగాయలు లారీని పంపించారు. అంతకుముందు అర్చకుల చేత కూరగాయల లోడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జెండా ఊపి తిరుమలకు లారీ పంపించారు.
అనంతరం తుమ్మల భోగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు జరిగే ప్రతిరోజు 10 టన్నుల కూరగాయలు పంపించడం జరిగిందన్నారు. 1984 నుంచి నిరంతరాయంగా మండవ కుటుంబరావు ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం నిత్యాన్నదాన పథకానికి 10 టన్నుల కూరగాయలు పంపించడం జరుగుతోందని స్పష్టం చేశారు. మరి మండవ కుటుంబరావు గారు ఈ కార్యక్రమాన్ని టీటీడీ దేవస్థానం నిర్వహించేటువంటి అన్నప్రసాద మహాకార్యక్రమంలో తమ భాగంగా ఈ విజయవాడ నుంచి ప్రతిసారి 10,000 టన్నులు తక్కువకుండా కూరగాయలను పంపించడం జరిగింది. వారి కీర్తిశేషులు అయిన తర్వాత కూడా వారి సంప్రదాయాన్ని మండవ శ్రీనివాసు, నాగూర, వెంకటరత్నం మొదలైనటువంటి మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం చాలా ముదావహమైనటువంటి విషయం. మరి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల ప్రారంభంలో మొదటి నుంచి బ్రహ్మోత్సవాలు జరిగేటువంటి 10 రోజులు కూడా కుటుంబరావు గారు రోజుకి ఒక లారీ చొప్పున కూరగాయలను పంపుతూ ఉండేవారు. మరి దానికి మిత్రులు, బంధుమిత్రులు అందరూ కూడా పూర్తి సహకారాన్ని అందిస్తూ ఉండేవారు. మరి అదే సంప్రదాయం ప్రకారం ఈ 2024 బ్రహ్మోత్సవాలకి విజయవాడ నుంచి ఈరోజు ప్రప్రథమంగా లారీని 10 టన్నుల కూరగాయల లారీని మన శ్రీనివాస్ గారు మండవ కుటుంబరావు గారి ఆధ్వర్యంలో పంపించడం. అనంతరం ప్రైవేట్ ఎలక్ట్రికల్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీహర్రావు మాట్లాడుతూ మండవ శ్రీనివాసరావు, శ్రీరాం రామారావు, అరవపల్లి ఆదిత్య, తుమ్మల భోగేశ్వరరావు మిగతా మిత్రులు కలిసి శ్రీవారి సేవలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఏడుకొండల స్వామివారికి తమ వంతు సహకారాన్ని అందించడం జరుగుతోందని స్పష్టం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి బ్రహ్మోత్సవాల సందర్భంగా మరి ఈరోజు 10 టన్నుల కూరగాయలు మండవ శ్రీనివాసరావు గారు, మండవ వెంకటరత్నం గారు, శ్రీరాం రామారావు గారు, ఈ ఫ్రెండ్ సర్కిల్ అందరూ కూడా, మరి నాగేంద్ర గారు, మరి కుటుంబరావు గారి ఆశీస్సులు, ఆయన ఆధ్వర్యంలో ఆయన చెప్పిన మార్గంలో నడుస్తూ ఈ కూరగాయలని కంటిన్యూగా ఆ దేవదేవునికి పంపించడం చాలా సంతోషం. మరి అలాగే బంధుమిత్రులు, కుటుంబరావు ఉన్న టైంలో బంధుమిత్రులు ఎలా సహకరించారో ఇప్పుడు కూడా అలాగే సహకరించి ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్ళినటువంటి శ్రీనివాసరావు గారికి, నాగేంద్ర గారికి, అలాగే శ్రీరాం రామారావు గారికి, వెంకటరత్నం గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఆ దేవదేవుని ఆశీస్సులు వీరందరికీ ఉండాలని, అలాగే విజయవాడ నుంచి కూరగాయలు ప్రతినిత్యం ఆ దేవదేవునికి అందజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రకృతి విపత్తులు సంభవించిన సమయంలో బాధితులను ఆదుకునే విషయంలో ప్రభుత్వంతో పాటు దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని ప్రముఖ పారిశ్రామికవేత్త చుక్కపల్లి అరుణ్ కుమార్ కోరారు. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయ సహకారాలు అందించాలన్నారు. విజయవాడ వాంబే కాలనీలో ది పీపుల్స్ మ్యాక్ క్రెడిట్ సొసైటీ ఆధ్వర్యంలో వరద బాధితులకు దుస్తులు, దుప్పట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ పారిశ్రామికవేత్త, సొసైటీ వ్యవస్థాపక చైర్మన్ చుక్కపల్లి అరుణ్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి వరద బాధితులకు దుస్తులు, దుప్పట్లు పంపిణీ చేసి వరద బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఇటీవల వచ్చిన వరదల కారణంగా ఎంతో మంది పేద ప్రజలు నిరాశ్రయులయ్యారని తెలిపారు. వరద బాధితులను ఆదుకునే విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు బాగున్నాయని అన్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు తమ వంతుగా 4,20,000 రూపాయల విలువ చేసే కిట్లను 1,050 మందికి పంపిణీ చేయటం జరిగిందన్నారు. ప్రకృతి విపత్తులు సంభవించిన సమయంలో బాధితులను ఆదుకునే విషయంలో ప్రభుత్వంతో పాటు దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని ఆయన కోరారు. మా సంస్థ తరఫు నుండి సుమారుగా 1,050 మంది మా సభ్యులకి ఈ వరదల్లో ఎఫెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా మా సంస్థ నుండి సహాయం చేస్తున్నాము. సుమారుగా దీనికోసం మేము 5 లక్షల రూపాయల దాకా ఖర్చు పెట్టి వీరందరికీ సహాయ కార్యక్రమాలు చేస్తున్నాము. ఇక్కడే కాకుండా సింగనగరు, రాజేశ్వరిపేట, వైఎస్ఆర్ కాలనీ ఈ ఏరియాల్లో కూడా ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ మా సంస్థ తరఫు నుండి సహాయం చేస్తున్నాము. ఈ రకంగా మాకు తోచినట్లుగా మేము చేయగలిగినంత ఈ వరద బాధితులకి చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం తీసుకున్నాం. సుమారుగా 20 బ్రాంచీలు ఉన్నాయి. అందులో 12 మెయిన్ బ్రాంచెస్. డిపాజిట్లు వచ్చి 138 కోట్ల రూపాయలు ఉన్నాయి. లోన్స్ 110. సో వీఆర్ ఎ సక్సెస్ఫుల్ ఆర్గనైజేషన్. ఈ సంస్థలో ఉన్న మెంబర్స్, అఫెక్టెడ్ మెంబర్స్కి హెల్ప్ చేయాలని మేనేజ్మెంట్ నిర్ణయించుకుని ఇందాక సార్ చెప్పినట్టుగా, చైర్మన్ గారు చెప్పినట్టుగా 1000 మంది సభ్యులకు పైగా మేము అఫెక్టెడ్ పీపుల్కి మా ఇతోధికంగా సహాయం చేయాలని నిర్ణయించుకుని 4 లక్షల పైన బడ్జెట్ వేసుకున్నాము. దానికి సభ్యులందరూ చాలా సంతోషించారు. వాళ్ళ సంతోషమే మా సంతోషం.
ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు అలమండ ఎల్లారావు, కోశాధికారి జ్యోత్స్న, సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.